డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మేబీ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ తన ఇనిషియల్ 2 ఫిలిమ్స్ టైంలో తనకి మంచి ఫ్యూచర్ ఉంది అనుకునే వాళ్ళలో నేను ఒకరిని. తను తీసిన 5 ఫిలిమ్స్లో టాప్ వచ్చేసి శమంతకమణి. స్టిల్ ఆ ఫిలిం చూస్తే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. కామెడీని థ్రిల్లర్తో పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన మూవీ అది. ఆ నెక్స్ట్ భలే మంచి రోజు వస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కంప్లీట్ రోమ్ కామ్ సైడ్కి వెళ్ళారు శ్రీరామ్ ఈ మూవీతో. కొంచెం డౌట్ ఉండేది ట్రైలర్ దగ్గర, సాంగ్ దగ్గర ఉన్న ఇన్స్పిరేషన్ ట్రైలర్ దగ్గర డౌన్ చేసిందని. ఇక మూవీ చూశాక మనమే మూవీ మౌనమే లాగా డల్ అండ్ బోరింగ్ లాగా సాగింది. ఏం ఎక్కలేదు నాకు, డెడ్ స్లీప్ అని చెప్పొచ్చు. రగ్గులు తీసుకెళ్ళి ఒక నిద్ర వేయచ్చు, ఆ రేంజ్ డల్నెస్ ఉంది డ్రామాలో. అయితే మీకు ఇష్టమైన శ్రీరామ్ ఆదిత్య ఫిలిమ్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక మెయిన్ థింగ్లోకి వస్తే మూవీలో హీరో హీరోయిన్ ఒక పిల్లాడు. ఆ పిల్లోడు ఎవరు? హీరో కొడుక కాదు, హీరోయిన్ కొడుక కాదు. ఇదేం ట్విస్ట్ లాంటిది కాదు. సాంగ్ అండ్ ట్రైలర్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సింగిల్ లైఫ్ అని అంటుంటాడు హీరో. ఆయన కృతి శెట్టిని క్రాస్ చేశారు. సో తనకి ఒక కొడుకు పిల్లోడు అని పెట్టలేదు. మరి ఆ పిల్లోడు ఎవరు అనేది మీరు మూవీలోనే చూడాలి. స్టార్టింగ్లో చెప్పేస్తారు ఈజీగా, మీకు అర్థమైపోతుంది కూడా. చాలా ప్లెయిన్ అండ్ ఫ్లాట్గా ఉంటుంది స్టోరీ లైన్. అసలు చెప్పడానికి ఏం ఉండదు కూడా. మరి స్టోరీ నరేషన్లో ఏం చెప్పారో ఏమో కానీ, ఇక రైటింగ్ అయితే డెడ్ స్లీపే. ఆ ఫస్ట్ హాఫ్ అన్న బాగా ఓపిక ఉంటే గింటుకుంటైనా వెళ్ళొచ్చు, కానీ సెకండ్ హాఫ్ డైరెక్ట్ అస్సాంకి వెళ్ళిపోద్ది. మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్ కూడా ఉండదు. మూవీ స్టార్టింగ్ ఓకే అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ విత్ ఇన్ 15 to 20 minutes గ్రాఫ్ ఏకంగా నెగిటివ్లోకి వెళ్ళిపోద్ది. ఇక ఇంటర్వెల్కి ఓపిక అంతా అయిపోద్ది. కామెడీ అస్సలు ఒక్క చోట కూడా అనిపించదు. శ్రీరామ్ మెయిన్ థింగ్లలో కామెడీ అండ్ థ్రిల్లర్ నరేషన్ ఉంటుంది కొన్నిట్లో. బట్ ఇక్కడ ఒక్కటంటే ఒక్క చోట కూడా కామెడీ పేరలేదు. వెన్నెల కిషోర్, రాహుల్ ఉన్న నథింగ్ యూజ్. శర్వాతోనే తెప్పించాలి అనుకున్నారు, బట్ అది మ్యాక్సిమం డ్రామా మీద ఫోకస్ అయిపోయింది. ఆ డ్రామా ఏమన్నా దారుణంగా ఉంది, అసలు కనెక్ట్ అవ్వలేము కూడా. పిల్లోడి పాయింట్ నుంచి చూసుకున్నా సరే ఏం కనెక్ట్ అవ్వదు. దీనికి తోడు మధ్యలో ప్రేమ గురించి సోదొకటి. నా ఉద్దేశంలో టఫ్ థింగ్ అయితే కామెడీ. ఆ నెక్స్ట్ దానికి దగ్గర రేంజ్కి వెళ్ళగలిగేది ఏంటంటే డ్రామా. బికాస్ ఒక పర్ఫెక్ట్ డ్రామాకి, ఒక ఓవర్ మెలో డ్రామాకి చిన్న గీతే ఉంటుంది. అది తెలుసుకోవడం వెరీ టఫ్ అని నా ఉద్దేశం. ఇక్కడ కంప్లీట్గా నీరసం తెప్పించే స్టేజ్లో ఉంటుంది డ్రామా. ఇక చాలు నేను పోతా అనేలా. పర్ఫార్మెన్స్ వైజ్ శర్వ యాక్టింగ్ బాగుంది. కీర్తి శెట్టి ఓకే కొంత మెచ్యూర్ రోల్ పెట్టారు, బట్ ఎక్కడో తనకు సెట్ అవ్వలేదనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. స్టిల్ నాకు కృతి శెట్టిని చూస్తే డిబ్బా రోల్కే తనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి నా ఫీలింగ్ ఇప్పుడున్న ప్రకారం. ఇక మిగిలిన యాక్టర్స్ అయితే యాజ్ యూజువల్గా చేశారు, బట్ కంప్లీట్లీ అన్నెసెసరీ క్యారెక్టర్స్ మూవీలో. అయితే హీరో ఫ్లట్టింగ్, డేటింగ్ టైప్ ఎంజాయ్ చేసే పర్సన్ అన్నట్టు చూపించాలి అనే ప్రయత్నం చేశారు. అసలు ఆ పాయింట్ని యూజ్ చేసుకున్నదే లేదు. రిమైనింగ్ ఆల్ ఏదో చేసామన్నట్టు చేశారు అంతే. టెక్నికల్ వైజ్ చూస్తే బాగుంది. సినిమాటోగ్రఫీ, కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్, లైటింగ్, హిజాబ్ అబ్దుల్ ఎక్సలెంట్ సాంగ్స్ అండ్ బీజిఎం అన్నీ బాగున్నాయి. ఇక నా మాట అయితే ఇందులో 16 సాంగ్స్ అన్నారు. అన్ని డీసెంట్ అండ్ ఎక్సలెంట్ లెవెల్లో ఉంటాయి. 2-3 తప్ప మిగతావన్నీ బాగుంటాయి సాంగ్సే, బ్యాక్గ్రౌండ్లో వస్తాయన్నమాట. ఫైనల్లీ డైరెక్టర్ శ్రీరామ్ ఇలాంటి రోమ్ కామ్ డ్రామా వదిలేసి కామెడీ థ్రిల్లర్కి వస్తే నెక్స్ట్ ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు. సో ది వింకిల్ మనమే మూవీ రివ్యూ. మీరు మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.